ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంజీఆర్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా రెండవ రోజు పాతపట్నం నియోజకవర్గం ఎల్లెన్పేట మండలం దబ్బపాడు గ్రామంలో జరుగుతున్న బహిరంగ సభలో ప్రసంగిస్తున్న పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కంటే దుర్మార్గుడు, అవినీతిపరుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన నష్టం వల్లనే ఆంధ్ర రాష్ట్ర అధోగతి పాలైంది, అప్పుల పాలైంది. గత 5 సంవత్సరాలు పరిస్థితులు చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ పాలన పట్ల విసుగు చెంది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడవాలి అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడుకి కూటమి పార్టీలకి పూర్తి అధికారం అందించారు అని తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 పథకాలు మేనిఫెస్టో పెట్టారు. కూటమి పార్టీలు అందులో భాగంగా మొదటి 100 రోజుల్లోనే చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి సభాముఖంగా వెల్లడించారు. 100 రోజుల్లోనే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా దాదాపు 65 లక్షల మందికి పింఛన్లు, వితంతువులకి 4,000, వికలాంగులకి 6,000 రూపాయలు వారి గడప వద్దకే వెళ్లి అందిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైకో పరిపాలన పోవాలి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తే ఇక్కడ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుంది. మా అందరి ఆశయాలు అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని చెప్పి మీ అందరూ రాత్రాపకలు కష్టపడి ఈ రోజు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావడానికి గల కారణమైన మీ అందరికీ పేరు పేరున నమస్కారానికి చేసుకొచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాం? 4 వరకు ఏమి డెవలప్మెంట్ చేసింది మన ప్రభుత్వం వచ్చి, మన ఎన్డీఏ కూటమిలో మన చంద్రన్న ప్రభుత్వం వచ్చి 100 రోజుల పరిపాలనలో ఏమి అభివృద్ధి చేసుకున్నామనే చర్చించుకోవడానికి మేము ముందుకు అధికారులు మేము రావడం అనేది జరిగింది. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యలో ఫస్ట్ పెన్షన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజే సూపర్ 6 హామీగా భాగంగా పెన్షన్ స్కీమ్ మీద మీ అందరికి ఇబ్బంది పడకుండా ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. అదే నిరుద్యోగ యువత కూడా